నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులకి కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, సంతోషం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే ఖచ్చితంగా తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన బిడ్డని ఎట్లా తయారు చేసుకోవడం అనే దాని గురించి తెలుసుకోబోతాము. దానికి ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాన్ని బాగా మనసు పెట్టి వినండి. మనకి ఉండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి టైం మళ్ళీ మనకి రాదు. ఇంకోటి, బిడ్డకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఇంతకంటే ఏం పెద్దగా లేదు. అందుకని మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, మనలాగా వాళ్ళు కూడా చాలా డౌట్స్, చాలా బాధలు అన్నీ ఉంటుంది. అవి అన్ని నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంటుంది. దాంట్లో వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు సువర్ణలక్ష్మి 4 times అబార్షన్ అయింది. బేబీకి ప్రాబ్లం ఉండి 5వ నెలలో తెలుసుకొని స్కాన్లో బేబీ ఫార్మేషన్ బాగాలేకుండా ఉండి, అందువల్ల తర్వాత టైం గ్యాప్ తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత తను శారీరకంగా మానసికంగా బాగా ప్రిపేర్ అయింది. వాళ్ళ భర్త సహకారం కూడా ఉండింది. ఇప్పుడు మంచి పాపని తీసుకొని ఉంది. తన ఎక్స్పీరియన్స్ తనే చెప్తాను. నా పేరు సువర్ణలక్ష్మి. నాకు మ్యారేజ్ అయ్యి 12 years అయింది. పాపకి ఇప్పుడు 3rd year జరుగుతుంది. నేను యోగ నిద్రలో ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా బాగా చెప్పుకునేదాన్ని. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడు ఏదో చెప్పుకున్నాము అన్నట్టు కాకుండా, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే బేబీ ఉన్నట్టుగా ఊహించుకొని ప్రశాంతంగా బాగా మన ఇంట్రెస్ట్గా చెప్పుకోవాలి. అదే బేబీ ఉన్నప్పుడైతే బేబీని ఊహించుకుంటూ పొట్ట మీద చెయ్యేసుకొని ఎంత సంతోషంగా తృప్తిగా చెప్పుకోవాలి. ఏదో చెప్పుకుంటే మాత్రం డెలివరీ అయ్యాక బేబీస్ అలానే ఉన్నారు. నేను గమనించున్నాను కూడా ఆ విషయం. ఇష్టంగా మనం తృప్తిగా చెప్పుకుంటే ఖచ్చితంగా చాలా రిజల్ట్ ఉంది. నా బేబీ పుట్టాక నేను అవన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే నేను అవన్నీ మనం ఇలా చెప్పుకున్నాం కదా, ఇది జరిగిందని చాలా సంతోషపడ్డ సమయాలు కూడా ఉన్నాయి. నేను కడుపులో ఉన్నప్పుడు బేబీకి చెప్పుకునేదాన్ని. బేబీ ఒక రూపం కానీ తెలివితేటలు అన్నీ చక్కగా ఎలా అయితే ఊహించుకున్నానో ఇప్పుడు నా బేబీ అలాగే ఉంది. ఏక సంతాగ్రహగా ఉండాలి అని చెప్పేవాళ్ళు మేడము. అలాగే చెప్పుకునేదాన్ని. ఇప్పుడు మా బేబీకి 2.5 years అయినా తొందరగా క్యాచ్ చేస్తుంది. ఏది చెప్పినా, ఎంత కష్టమైన పదాలైనా మనం మామూలుగా పేర్లు చెప్తే కొంతమంది పిల్లలకి నోరు తిరగవు. ఎగ్జాంపుల్కి నాకు మా పక్కన ఒక పాప కూడా ఉంది. ఇద్దరికి 4 months గ్యాప్ అయితే నా బేబీ ఇంకా ఆ పాప కన్నా యాక్టివ్గా ఉంటుంది, అన్నీ చెప్పగలదు కూడా. నేను అవన్నీ చూసి నాకు నేను తృప్తిగా చెప్పుకోగలిగాను నా బేబీకి, అందువల్ల నా బేబీ ఇలా ఉంది అని చెప్పానండి. నేను చాలా సంతోషపడ్డ సమయాలు ఉన్నాయి. బాగా అల్లరి చేయకూడదని చెప్పుకున్నాను. అలాగే నిద్ర బాగా మంచి నిద్రపోవాలి, మంచి తెలివితేటలతో ఉండాలి, అమ్మ చెప్పినట్టు వినాలి అని చెప్పి చెప్పుకునేదాన్ని. అలాగే ఇప్పుడు 3 years మటుకు దాకా కూడా నా బేబీ అలాగే ఉంది. బాగా చెప్పిన మాట వినడం కానీ, నిద్ర కూడా ఇప్పుడు చాలా మంది దగ్గర వింటున్నాను నేను. మా బేబీ నైట్ 1 year లోపల బేబీస్ కూడా వింటున్నాను. మామూలుగా మా అపార్ట్మెంట్లో ఒకరు డెలివరీ అయినారు. 6 months బేబీకి వాళ్ళ మదర్కి నైట్ టైమ్స్ నిద్ర అనేదే ఉండట్లేదు. వాళ్ళ అమ్మ ఒకరు నైట్ నిద్రపోతే ఒకరు మార్నింగ్ నిద్రపోతున్నారు. నాకు మేడం వాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు నీ బేబీతో చెప్పుకో, నైట్ ప్రశాంతంగా నిద్రపోవాలి, అమ్మ కూడా నిద్రపోవాలి, నిన్ను బాగా చూసుకుంటుంది అమ్మ మార్నింగ్ లేసాక చెప్పేవాళ్ళు. నీకు సరిపడా ఫీడింగ్ నేను ఇవ్వగలగాలి, నిన్ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని. అలాగే చెప్పుకునేదాన్ని. మదర్ ఫీడింగ్ ఉంటే బేబీస్ బాగా హెల్తీగా ఉండని చెప్పేవాళ్ళు మేడమ్స్. అందుకని చెప్పి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నా బేబీకి చెప్పుకునేదాన్ని, నీకు సరిపడా నేను ఫీడింగ్ ఇవ్వగలగాలి అని చెప్పి. అలాగే ఫీడింగ్ కూడా నా బేబీకి ఏ ప్రాబ్లము లేదు. బాగా 2.5 years ఇవ్వగలిగాను నేను. నా బేబీ అలాగే హెల్తీగా ఉంది. ఇప్పుడు నిద్ర కూడా టైం టు టైం నిద్రపోయేది. తను రోజు 1 class అంటే 1K లేసేది, ఇంక అంత ముందు లేసేది కాదు. మళ్ళీ అట్లా మార్నింగ్ కానీ ఎప్పుడు నైట్ కూడా
12కి నిద్రపోయేది. అసలు టైం కూడా చూసుకోలేదు. ఇటు చూసుకునేటప్పుడు 12 కరెక్ట్గా ఉంటుంది. అట్లాగ నిద్రపోయేది. నాకు హ్యాపీగా ఉండేది. ఇంకా అసలు ఏ రోజు నేను నా బేబీతో ఈ 3 ఇయర్స్ మాత్రం ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ కాలేదు. బాగా హ్యాపీగా ఫుల్గా ఫీల్ అయ్యి 10 ఇయర్స్ పడ్డ కష్టం అంతా నా బేబీ పుట్టాక 1 ఇయర్లో నాకు కొట్టుకోపోయింది. అది టాక్ టు బేబీ ఎంత బాగా చెప్పుకుంటే బేబీ అంత యాక్టివ్గా అంత మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది బేబీ. కానీ చెప్పుకునే ప్రతి మాట మన బేబీ మీద ఇష్టం పెంచుకొని చెప్పుకోవాలి. అంత గట్టిగా చెప్పుకోవాల్సిన ఎట్లా వచ్చింది? అందరికీ చెప్తాం బాగా చెప్పుకోవాలి ఇదంతా, కానీ ఎప్పటి నుంచి అది గట్టిగా చెప్పుకోవాలి, చెప్తే బేబీ వింటుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎప్పుడు నుంచి? అంటే నాకైతే మేడం, అంటే మీ దగ్గరికి ముందుగా ట్రీట్మెంట్కి వచ్చాను కదా, మీ మాటలు విన్నాక నాకు నమ్మకం కుదిరింది కాబట్టి నేను నా బేబీతో కూడా అంత నమ్మకంగా చెప్పుకోగలిగాను. మీరు చెప్పే ఒక ప్రతి మాట ఫస్ట్లో అయితే అందరు పేషెంట్ లాగే నేను కూడా ఉన్నానండి. మేడం వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను. ఎప్పుడైతే నా మనసుకి అనిపించి ఏదో వీళ్ళు ఇంత మేడం వాళ్ళు మన కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారు అనిపించింది, మనం కూడా దానికి తగ్గట్టు చేయాలని చెప్పి నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించానో అప్పటి నుంచి నా బాడీలో కూడా రిజల్ట్ వచ్చింది. నా బేబీకి చెప్పుకున్నది కూడా చెప్పాను కదా, నా బేబీ పుట్టాకే నాకు తెలిసింది. నేను ఇష్టంగా చెప్పుకున్నా కాబట్టి నా బేబీ ఇంత బాగా రెస్పాండ్ అయ్యింది. పక్కన నా ఫ్రెండ్ ఉంది, మేడం దగ్గర ట్రీట్మెంట్. తను ఫస్ట్ డెలివరీకి బాగా చేసింది, సెకండ్ డెలివరీకి అంత కేర్ తీసుకోలేదండి. తనే చెప్తుంది ఆ విషయం. టాక్ టు బేబీ అంత బాగా చేయలేదు. ఆ తేడా నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆ బేబీ తోటి మా బేబీని పోల్చుకుంటే. తనే చెప్తుంది, నేను టాక్ టు బేబీ చెప్పుకోలేదు సరిగ్గా, సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీని చూసుకుంటా, అందువల్ల ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఇది డిఫరెన్స్ అని కూడా తను చెప్తారు. నాకు నా బేబీని ఆ బేబీని 4 months అయితే నా బేబీయే కొంచెం తనకన్నా మాటలు మాట్లాడడం కానీ స్టడీలో కానీ అన్నీ. పాపకి 2 వచ్చి 2 monthsకే మొత్తం యానిమల్స్ నేమ్స్ వచ్చు, ఏబిసిడి రైమ్ చెప్తుంది, మొత్తం ఏవి ఐడెంటిఫికేషన్, మొత్తం యానిమల్స్ అన్నీ ఐడెంటిఫికేషన్ చెప్తుంది. మనం ఏది అడిగినా చెప్పగలదు కూడా. స్కూల్లో కూడా లాస్ట్ 2 months నేను చేర్చింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నాకు ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీకి వేసేస్తున్నారు నా పాపని. బాగా చెప్తుంది, అన్ని ఐడెంటిఫై చేస్తుంది అని చెప్పి. ప్రెగ్నెన్సీలో సాంగ్ ఏమైనా విన్నామా? మ్యూజిక్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. అలాగే నా బేబీకి కూడా ఇప్పుడు వచ్చింది, టీవీ అంటే పడదు. అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు టీవీ చూడొద్దన్నారు కొన్ని కారణాల వల్ల, అందుకని నేను టీవీ చూడట్లేదు. తనకు కూడా ఇప్పుడు టీవీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా అక్కడ లేకపోతే నేను టీవీ ఆపేస్తాను, వెళ్ళి ఆపేస్తుంది. అది ఏది ఇష్టంగా చేస్తే మనం మనస్తృప్తిగా చేస్తే అలా చేస్తున్నారు. అందువల్ల అందరికీ ఇష్టంగా చేయండి, సంతోషంగా మీ బేబీ తర్వాత అలా ఉంటుందని ఊహించుకొని చేయండి. ఇట్లంతా చెప్పినప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్ ఇచ్చేదా? కదిలి రెస్పాన్స్ ఇచ్చేదా? కదిలిద్ది. నేను మామూలుగా ఎప్పుడైనా కదలనట్టు ఉంటే పొట్ట మీద చేసుకొని, నువ్వు ఒక్కసారి కదిలితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు నా కోసం ఒక్కసారి కదులు అని చెప్పుకునేదాన్ని. ఒక్కోసారి మాత్రం కదలదు. ఒక్కసారి అమ్మ ప్లీజ్, అమ్మ నీ కోసంగా అడుగుతుంది, అమ్మ భయపడుతుంది, నువ్వు కదలట్లేదని, ప్లీజ్ ఒక్కసారి కదలనగానే ఎక్కడో చోట చిన్నగా జస్ట్ అలా కదిలిద్ది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అదే ఏదైనా ఇష్టంగా చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తినే దాంట్లో నువ్వు ఇష్టంగా తినేది ఏమైనా బేబీకి అది ఇష్టంగా ఉందా ఇప్పుడు? మొత్తం నా టేస్టే మేడం. అవునా? నేను ఏదైతే తింటానో అదే. తిండి దగ్గర కూడా చెప్పుకునేదాన్ని, అల్లరి చేయకూడదు, తిండి కరెక్ట్గా తినాలి, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని. ప్రజెంట్ ఇప్పుడు 3 years దాకా అయితే నాకు ఏ ఇబ్బంది లేదు, తర్వాత కూడా అలాగే ఉండాలి అని మేడం వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు. బేబీ నైట్ టైం నిద్రపోయేటప్పుడు తల మీద పెట్టి నువ్వు చెయ్యి, నువ్వు అన్నీ ఇంకా ఇలాగే బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు అని చెప్పేవాళ్ళు. ప్రజెంట్ నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను. తర్వాత కూడా నా బేబీ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలని కోరికతో రోజు నైట్ టైం పడుకునే ముందు నా బేబీ హెడ్ మీద చేయి పెట్టి నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ చేయి, అట్లే ఉంటుంది. థ్యాంక్స్.